श्रीगुरुभ्यो नमः गणाध्यक्षाय नमः गुरुभ्यो नमः गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा సభాదేవతాభ్యో నమః. సరే, మనం జనరల్గా గురువు గొప్పవాడు అని తెలుసుకుంటున్నాం. గురువుతో పాటు గురువు కంటే ముందు తల్లి తండ్రి కూడా గొప్ప. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ప్రాపంచికంగా మాట్లాడతారు. ప్రాపంచికం అంటే ఈ భూమి మీద ఉన్న రోజులు ఇవి. ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు. ఈ ప్రాపంచికం పక్కన పెడితే, ఈ ఎర్త్ మీద సంబంధించిన వస్తువులన్నీ పక్కన పెడితే గురువు మొదట, తర్వాత తండ్రి, తర్వాత తల్లి వస్తుంది. ఆర్డర్ మారింది. చాలా వరకు మనం బయట కూడా పురాణాల్లో ప్రవచనాలు అన్నింటిలో తల్లి గొప్ప తల్లి గొప్ప తల్లి గొప్ప కాదు నేను అన్నాను. తల్లి చాలా గొప్ప. ఎందుకంటే జన్మనిచ్చింది. ఈ శరీరం ఉంటే కదా మన సాధన చేసేది, జ్ఞానం సంపాదించేది. తల్లి గొప్ప అని చెప్పు తండ్రి చిన్నగా అయిపోతున్నాడు. ఇంటికి యజమాని తండ్రి, మంత్రం ఇచ్చి అర్హత ఇచ్చేవాడు తండ్రి. గుర్తుపెట్టుకోండి. తల్లికి కూడా గురువు తండ్రే. భర్తే తండ్రే గురువు అవుతాడు. అర్థమైందా? భర్తనే భార్యకి గురువు. సో ఇంటికి యజమాని తండ్రి అవుతాడు, కానీ తల్లి ఎవరు. సో తల్లి ఎంత గొప్పదైనా కూడా ఆ తల్లికే గురువు అయిన తండ్రికి మనం ఎంత పెద్ద పీట వేయాలి. అర్థమైందా? అలానే ప్రేమ అంటే తల్లి. అమ్మ ప్రేమ ఎవ్వరికీ ఉండదు, కానీ ఆ ప్రేమే పాడు చేస్తుందంటారు ఒక్కొక్కసారి. తల్లి ప్రేమ పాడు చేసింది అంటారు, చూసారు? తండ్రి ప్రేమ పాడు చేసిందని అంటారు. అమ్మ ఎంత ప్రేమ అంటే తప్పు చేసినా కూడా క్షమించండి అంటే. అది లేకపోతే మనం బ్రతకలేదు. మనం చేసే దిక్కుమాల పనులకు అన్నిటికీ అమ్మ సొలు పెట్టి పొడవడం స్టార్ట్ చేస్తే ఎప్పుడో పోయి ఉండేవాడు. అమ్మ కారుణ్యం ఎలాంటిదంటే అదే తల్లి ప్రేమ. అది లేకపోతే మనం బ్రతకగలమా? తప్పు చేసిన వాడిని కూడా ఎక్స్క్యూజ్ చేసే ప్రేమే తల్లి ప్రేమ. తండ్రి లోపు కూడా వేస్తాడు, చంపేస్తాడు. ఎందుకు కదా ఈ పని చేసేవాడు, అవునా కాదా? కానీ తల్లి ప్రేమ ఎంత ఇంపార్టెంటో తండ్రి ప్రేమ మనిషిని బాగు చేసే విధానంగా ఉంటుంది. సో దీనిలో ఎప్పుడైనా తండ్రి తిట్టాడనో, తండ్రి ఎప్పుడైనా హార్ష్గా ప్రవర్తించినా ఆయన తప్పు చేసి మాట్లాడదు. మా అమ్మ గ్రేట్, మా నాన్న కాదు, మా నాన్న గ్రేట్, మా అమ్మ కాదు, నాన్సెన్స్. ఒక బండికి 2 చక్రాలు, తల్లి తండ్రి. ఆ పైన నడిపేవాడే గురువు. అది ఎట్లా మనం అనుకుంటే ఎట్లా ప్లేస్ మనం పెట్టుకుంటే కరెక్ట్ తీసుకెళ్తాం కదా, అవునా కదా? దెబ్బలేస్తారు సరిగా వెళ్ళకపోతే. చక్కగా వెళ్తాం బండి. ఎందుకు ఈ పర్టికులర్ టాపిక్ చెప్పాల్సి వస్తుందంటే చాలా చోట్ల మనం విన్నాం ఏంటంటే ఆడవాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి అమ్మ గొప్ప అని చెప్పి. అమ్మ గొప్ప, ఆడవాళ్ళు గొప్ప, వాళ్ళు ఎప్పుడు గొప్పే. ఇంకా సృష్టి జరిగేది వాళ్ళ వల్ల. కానీ అలాంటి ఆడవాళ్ళకి పక్కగా జీవితాంతం నిలబడి వాళ్ళకంటూ ప్రత్యేక స్థానం అడగకుండా ఎప్పుడు కష్టపడుతూ వాళ్ళ భార్యకో పిల్లల కోసం కనబడకుండా కష్టపడే తండ్రి, లేదంటే తమ్ముడో అన్నయ్యో భర్తనో, వాళ్ళు కూడా సమానమైన గౌరవం ఉండాలి. సమానమైన గౌరవం ఇవ్వాలి. గాయత్రి మంత్రం ఉపదేశం చేయాలంటే తండ్రి చేస్తాడు, తల్లి చేయదు. అంటే మనకి తిండి పెట్టాలన్నా, మన బాడీ హెల్తీగా ఉండి, లేదంటే ఇక్కడ అన్ని జరగాల్సిన దానికి కారణం తల్లి అయితే, మన బుద్ధి సరైన మార్గంలో వెళ్ళడానికి, సరైన పనులు చేయడానికి, మంచి దారిలో వెళ్ళి గొప్ప పేరు తెచ్చుకోవడానికి బాధ్యత తండ్రి. అలా తండ్రి ఒక స్టేజ్ దాటాక అంత జ్ఞానం, అంతకంటే ఎక్కువ జ్ఞానం ఇవ్వాలంటే గురువు చేతిలో పెడతాడు. గురువు చేతిలో పెడతాడు, అప్పుడు గురువు అందుకుంటాడు. అందుకే గాయత్రి ఉపదేశం ఈ రోజు కూడా గురువు ఇవ్వరు. తండ్రి లేనివాడు గురువు ఇస్తాడు. తండ్రి ఉంటే గురువే చెప్తాడు. తండ్రితోనే చెప్తున్నానంటే చోలో అక్షరంగా మీకు నామకరణం చేస్తారు. చోలో ఎవరు చెప్తారు? ఫస్ట్ తాతలు ముత్తాతలు చెప్పకూడదు, తండ్రి చెప్పాలి. ఇదో గోల తయారైంది. పెద్దవాళ్ళు తెలియక మిస్టేక్ చేస్తున్నారు. మనం పుట్టినప్పుడు నేనే ఉన్నా, నేను పుట్టినప్పుడు నా చెవులో నా పేరు చెప్పాల్సిన ఫస్ట్ మా నాన్న చెప్పాలి. అంతేగాని ముసలోళ్ళు బయలుదేరారు, ఎవరైనా నేను చెప్తా తాతోళ్ళు కూర్చోబెడుతున్నారు. తప్పది. తండ్రి ఎవరు? తాత కాదు కదా. తాత తండ్రి. తండ్రి పని తండ్రి చేయాలా? పిల్లలకి పేరు పెట్టాల్సింది తల్లిదండ్రులు, తాత ముత్తాతలు కాదు పేరు పెట్టాల్సింది. వాళ్ళ పిల్లలు వాళ్ళు పెట్టారా? తాత ముత్తాతల టైంలో మీ అమ్మ నాన్న పేరు ఎవరు పెట్టారు? వాళ్ళే పెట్టారు. మరి వాళ్ళ పిల్లలు ఎవరు పేరు పెట్టాలా? న్యాయం ఎవరు పెట్టాలి పేరు? తల్లిదండ్రులు పెట్టాలి. ముసలోడు ముందు కూర్చోకుండా ఎందుకు గోర అని ఎందుకంటే అంటే చాలా చోట్ల తప్పు జరుగుతుందమ్మా. తండ్రి ధర్మం, ఆ తండ్రి చెవి నుంచి తండ్రి నోటి నుంచి ఆ మాట వాడి చెవులో పెడితే వాడు వెళ్ళే మార్గం వేరు. ముతాత ముసలమ్మలు వీళ్ళంతా రాక్కర్లేదు. వీళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు, సంతోషం. అది
నేను తక్కువ చేసి మాట్లాడట్లే. కొంతమంది చూసిన కోపం మీద ఇలా అంటున్నారు, అన్నిట్లో వేలు పెడతారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చారు మూల కూర్చొని కృష్ణారామ అనుకోవాల్సిన ఏజ్ వానప్రస్థం వచ్చేసింది. అవునా? వానప్రస్థం దాటిపోయింది, సన్యాసం దగ్గరకు వచ్చారు. ఎప్పుడు పోతారో తెలియదు. మనం తప్పుగా అనట్లేదు అన్న. ఇదేదో ముసలోళ్ళు, నాకు చాలా ఇష్టం ముసలోళ్ళు అంటే. ఇలా వెళ్ళి పాడైపోతానని టెన్షన్తోనే నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళా. నేను చూశాను కొంతమంది గొప్ప సాధన చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా టీవీ క్రికెట్ మ్యాచ్ ఇలా నడుస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అలా శంకరాచార్య వారు అన్నారు. అది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతే దుఃఖం. ఒక లైన్ జాతి ముసలోళ్ళందరికీ, లేదంటే గొప్పలైన సీనియర్ సిటిజన్స్ అందరికీ, గౌరవనీయులైన పెద్దవాళ్ళందరికీ ఏంటంటే ఈ యొక్క లైన్ ఎప్పుడు మనసులో నేను అనుకుంటుంటా. నా ఆఫ్టర్ 42 నేను ముసలోడనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఏ చెప్పలేమో తెలియదు మనకి. సంప్రాప్తే సన్నిహితే కాదు, చుట్టం, దగ్గర చుట్టం, నీడగా ఉన్నది చావు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అందరు పెద్దవాళ్ళు, గౌరవనీయుల ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు, పండు ముసళ్ళు లేదంటే పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఇంకా కూడా వీటిలో పడి ఇంకా కూడా మనవడి పేరు నేను పెడతా, కోడలతో కొట్లాడతా, అల్లుడితో గొడవ పెట్టుకుంటాను, లేదంటే భార్యను సతాయించడమో. ఇప్పుడు కూడా అంతే ఇది వచ్చాక కూడా భార్యను సతాయిస్తాడు, లేదంటే అంత వచ్చాక కూడా కోడలతో గొడవ, అల్లుడితో గొడవ, కొడుకుతో గొడవ, ఇది గొడవ, ఆస్తి తగాదా, ఈ గొడవ, ఏది ఉన్నప్పుడు నువ్వైతే పోతున్నావు తొందరలో. ఆ భయం ఒకటి డెవలప్ చేసుకుని ఎప్పుడు ఉంటావు ఎప్పుడు వెళ్ళిపోతాను తెలియదు అని తొందరగా చెప్పులు వదిలేయడం. చెప్పులు వదిలేయడం అంటే ఎవరైనా నా కష్టం నేను సంపాదించాను, నాకు కొంచెం పెట్టుకొని ఇక మొత్తం నువ్వు మళ్ళీ నడక్కు, నాకు ఇది చాలు, జీవితాంతం రామరామ అని కూడా నాకు ఇది చాలు, రిటైర్మెంట్ అమౌంట్ అని తీసి పెట్టుకొని ఇది ఎందుకు చెప్తుంటే పోతే మీరు ముసలోళ్ళు అవుతారు. నేను కూడా అవుతాను. నా కోసం చెప్పుకుంటే మీ అందరికి కాదు, పెద్దవాళ్ళు నేనేం అనట్లేదు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం ఈ మాత్రం మాట్లాడుకోగలము. ఆ పెద్దవాళ్ళు ఇంకా గొప్పగా ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీద ఇంకా బాగా వచ్చి మనం ఇంకా బాగుపడడానికి కోసం పెద్దవాళ్ళు చెప్పిన స్టేజ్ మనం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి శంకరాచార్య వారు చెప్పిన మాటనే కొంచెం నేను డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏంటంటే సంప్రాప్తి సన్నిహితే కాలే నహి రక్షతే దుఃఖం. కానీ ఒక ముసలాయన కూర్చొని ఛందస్సు చదువుకుంటే ఎవరైనా ఇంకా కూడా డబ్బుల కోసం ఎందుకు ఛందస్సు చెప్పుకుంటున్నావు, రామరామ అనుకో, ఈ డబ్బులు ఎంత దాచిపెట్టినా ఏదో రోజున వదిలేసిపోవాల్సిందే. రామ అనుకో నీతో పాటు వస్తున్నాను, గోవింద అనుకో నీతో పాటు వస్తున్నాను. సో మీరు కూడా మీ యొక్క ఏజ్ బార్ అయిపోతుంది కదా, 45, 50 దాటి బాగా అయి ఉంటుంది ఏజ్. అది రాగానే నేను ఈ చెప్పిన మాటను మీరన్నా గుర్తుపెట్టుకొని, పెద్దవాళ్ళతో మనం ఏం చెప్పలేము, వాళ్ళని మారు మనం చెప్పకూడదు. వాళ్ళు పూజనీయులు, వాడు గురువుతో సమానం, వాడు గొప్పవాడు, వాళ్ళకి దండం పెట్టి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వని చెప్తూ, పిల్లలు నాకని చిన్నవాళ్ళని నేను చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కూడా నేను కూడా ఏదో రోజు ఆ ఏజ్కి వస్తాను. కాబట్టి మనం తెలివిగా ముందే సెటిల్మెంట్ చేసుకొని ఈ గోళాలన్నీ సెట్ చేసుకొని, తాత ముత్తాతలు వచ్చి నేను పేరు పెడతాడు, ఉండండి మీరు ఆగండి, మీరు నాకు పేరు పెట్టారు కదా, మా ఆయనకి వాళ్ళ నాన్న వాళ్ళు పెట్టారు కదా, కొంచెం కుర్చీలో హాయి కూర్చొని అక్షతలు వేయండి అని చేతిలో అక్షతలు ఇచ్చి కూర్చోబెట్టి మీరు పేర్లు పెట్టండి. మీ పిల్లలకి మీరే పేర్లు పెట్టాలి. మీ పిల్లలకు సంబంధించిన సంస్కారాలే మీరే చేయాలి. మీ చేతులతో జరుగుతున్న వాళ్ళకి బ్లెస్సింగ్. ప్రతిదానికి బయలుదేరిన గ్యాంగ్ ఒకటి ఉంది, అన్నిటికీ వాళ్ళని తీసుకురావాలి రూల్ లేదు. ఎప్పుడు తీసుకెళ్ళచ్చు అంటే ఇంటికి పెద్దవాళ్ళ దగ్గర కార్యక్రమం అయిపోయిందా, శుభమా, పూజారి కూడా అంటే పురోహితుడు కూడా అక్షతలు వేసాడా, ఇప్పుడు ఇంటి పెద్ద దగ్గర పట్టుకెళ్ళి, కొత్త పెళ్ళిన కూడా పట్టుకెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే సంతోషం. చాలా ఏళ్ళు వాళ్ళలాగా గొప్పగా ఉంటారని ఆశీర్వచనం కోసం పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి, వృద్ధుల దగ్గర తీసుకెళ్ళాలి. అంతగా వాళ్ళు హాయి కూర్చొని చేతిలో కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ రామ అనుకుంటుంటే ఆ పవర్ బ్లెస్సింగ్స్ వేస్తే మీ మీద ఉంటాయి. అందుకని మీ మనోడికి పేరు నేనే స్టార్ట్ చేస్తాను, నీకు పెళ్లి కూతురు నేను ఎత్తుతాను, నీకు ఎట్లాంటి మూడు కావాలో నేనే వేలు పెడతాను, నువ్వు ఏ చెప్పులు వేసుకోవాలో నేను సెలెక్ట్ చేస్తాను, వాడి షర్ట్ ఏది వేసుకోవాలి, వాడి బట్టలు ఏది పెట్టాలో నేను సెలెక్ట్ చేస్తాను. ముసలోళ్ళు అంటే వీడు మధ్యలో ఉన్నాడు ఏం చేయాలి, వీడు తల్లి స్థానంలో ఉన్నాడు ఏం చేయాలి, కూర్చొని చూస్తుంటారు టీవీ రాదు ఏం జరుగుతున్నది. ఎవరి బాధ్యతలు వారివి. కొన్ని పిల్లలు మీరు డిమాండ్ చేయాలి, నాన్న నువ్వు చేయాలను, తాతను తీసుకురా, నువ్వే చెయ్యి. నీకు ఎవరు చేశారు, వాడు నాన్నవాళ్ళు చేశారా, మీ నాన్నవాళ్ళు చేశారా, ఎవరు చేశారు? నీకు మీ నాన్నవాళ్ళు చేసినట్టు నాకు కూడా ఉంటుంది కదా కోరిక, మరి నాన్న చేయాలని. అంటే ప్రతిసారి తాతని ముత్తాతని బామ్మని అమ్మమ్మ తెస్తారైనా నువ్వు చెప్తున్నాను చదువు, నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకో, పెళ్ళేటప్పుడు పక్కనుండు. కొన్ని మార్చాలి. తెలియక ఈ తప్పులో పడిపోతున్నాం, తప్పది. నేను మా పెద్దవాళ్ళే గొప్ప మనస్తత్వంతో గొప్ప మనసుతో అర్థం చేసుకుంటారు. నాకు తిట్టిపోయకుండా ఈ వీడియో చూసి మళ్ళీ నాకు తిట్టిపోయకుండా గొప్ప మనసుతో వాళ్ళు అర్థం చేసుకుని కృష్ణారామ అనుకుంటూ
కొడుకుల పనులు, కూతుల పనులు, కోడల పనులు వాళ్ళని చేయిస్తూ తొందరగా చొప్పులో లేసి బాల్యం అయిపోయింది, బ్రహ్మచర్యం అయిపోయింది, తర్వాత గృహస్థం అయిపోయింది, వానప్రస్థం తొందరగా తీసేసుకొని తొందర సన్యాసిగా మారితే ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం. లేదంటే ఎప్పుడు అక్కడ గోలు ఇక్కడ, ఇక్కడ గోలు అక్కడ. నాన్నేమో వానప్రస్థము సన్యాసంలో ఉంటాడు, ఎందుకంటే ముసలోళ్ళు వచ్చి పని చేస్తున్నారు కదా. ఈయనేమో వానప్రస్థం సన్యాసంలో ఉంటారు, వాళ్ళేమో గృహస్థంలో ఉంటారు. కొంతమంది బాల్యంలో ఉన్నారు, బ్రహ్మచర్యంలో కూడా ఉన్నారు, ఇంకా చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నారు చాలా మంది. బ్రహ్మచర్యంలో ఉన్నారు పాపం, ఇంకా టీనేజ్కి వచ్చారు, 60లోకి వెళ్ళి టీనేజ్కి వచ్చారు. చిన్నప్పుడు వేసుకోలేదు కదా చెడ్డీలు, 60 రాగానే 20 పనులు చేస్తున్నారు. ఏమి మనం చెప్తాం, తాతయ్య గారు వాళ్ళు వేసుకుంటారు చెడ్డే చెప్తాం ఎలా ఉండాలి, మంచి పంచ కట్టుకోను, మంచి ప్యాంట్ వేసుకోను, నీట్గా ఉంటే ఆ తాతయ్య గారు ఇస్తే అప్ప ఎంత ముచ్చట వస్తుంది. తాతయ్య గారు నన్ను ఆశీర్వదించండి, మీలాగా గొప్పగా నేను బ్రతకాలి. నిజంగా గురువులు అలా ఉన్నారు, చాగంటి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, లేదంటే ఇంకో గురువు గారు ఎవరు, నందూరి శ్రీనివాస్ గారు, గొప్ప గొప్ప గురువులు. వాళ్ళు ఇలా చూస్తే చాలు, వాళ్ళ ఏజ్కి వాళ్ళు ఎలా ఉన్నారో అలా నేను ఉండాలనిపించాలి. అంతేగాని ఎక్కడో వేరే ప్రపంచం నుంచి వచ్చిన జీవిలా ఉండవు చెప్పుకుంటూ పెద్దవాళ్ళు ఎవరు మనసులో పిలిచినా క్షమించమని కోరుతూ, వాళ్ళు నన్ను బ్లెస్సింగే చేయాలి కదా, తిట్టద్దని కోరుకుంటూ ఇక్కడికి శుభం పలుకుతాం. ఈ టాపిక్ సమానం.